హలో అండి అందరికీ. సో బ్రెస్ట్ ఫీడ్ మమ్మీస్ అందరికీ మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే దాని వరి అనేది నాకు తెలుసు, చాలా వరీగా ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ పంప్ అయితే నేను వాడాను, అది లవ్ ల్యాబ్ కంపెనీ. ఈ లవ్ ల్యాబ్ కంపెనీ బ్రెస్ట్ పంప్ అన్నది మనకి స్ట్రాంగ్ అండ్ అందులో కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మనం చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ గా కావాలి, గట్టిగా పంప్ అవ్వాలి అనేటప్పుడు మిల్క్ ని మనం బాగా పంప్ చేసుకోవచ్చు. సో ఇది పంప్ అన్నమాట. అండ్ దానిలోని ఆ కంటైనర్ ఏదైతే ఉందో అందులోకి ఆ మిల్క్ అన్నది వస్తుంది. ఇందులో అన్నది మనకు కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటుంది. డీటెయిల్గా అంటే అది మనకి వాడుతూ ఉంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. అందులో అయితే 3 సెట్టింగ్స్ ఉన్నాయి, కాస్త స్ట్రాంగ్గా అండ్ ఇంకా హెవీ స్ట్రాంగ్గా అండ్ కాస్తంత మైల్డ్గా అలా కూడా ఉంటుంది. సో ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అయిపోయినా సరే చాలా బాధే కదండి. సో గడ్డలు కట్టేయడం అలాంటివన్నీ ఉంటాయి. సో ఇందులో అన్నది మిల్క్ మనం బయటికి తీసుకొని స్టోర్ చేసుకొని నెక్స్ట్ డేకి ఉంచుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఒక 4 days వరకు ఉంచుకోవచ్చు. అండ్ అసలు మిల్క్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది అనేవాళ్ళు ఇది కాస్తంత స్ట్రాంగ్ పెట్టుకొని మిల్క్ డైలీ 2 to 3 times పంప్ చేసుకోవడం వల్ల మీ బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని అలా పంప్ చేసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా బాగా గ్లాండ్స్ అనేవి బాగా ఓపెన్ అవుతాయి. సో మిల్క్ కూడా బాగానే ఫామ్ అవుతుంది, బేబీకి కూడా బాగా సరిపోతుంది. సో దానివల్ల మనం 1 year 1.5 year వరకు మనం చూసుకోవాల్సిన లేదు. ఇందులో వచ్చేసి ఈ బ్యాగ్ అది కూడా ఇచ్చారు. ఈ మనకి బ్రెస్ట్ కొన్ని మంత్స్ వరకు కాస్త లీకేజ్ అంటూ ఉంటుంది కదండి, అది లీకేజ్ లేకుండా ఈ ప్యాడ్స్ అన్నది ఫ్రీగా ఇస్తారు. అండ్ అది మనకి నచ్చినట్టయితే మళ్ళీ మనం ఇదే కంపెనీలో ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఒక 500 వరకు ఉండొచ్చు. ఇదైతే మాన్యువల్ పంపు, ఇందులో ఎలక్ట్రానిక్ పంప్ కూడా ఉంటుంది, అది మరి మీ ఆప్షన్. అది నాకైతే ఇది ఎనఫ్ అనిపించింది. సో నాకు కూడా ఆ పంపింగ్ చేసేటప్పుడు కొంచెం అంత ఎక్సర్సైజ్ లాగా కూడా అనిపించింది. ఇది ఎందుకు నేను ఆప్ట్ చేసుకున్నాను, మా బాబు టైంలో నాకు అస్సలు మిల్క్ అన్నది ఫామ్ అవుతుండేది కానీ వాడు లేకపోయాడు. ఆ లాచింగ్ లేకపోవడం వల్ల నేను వాడికి అసలు మొత్తం డబ్బా పాలనే ఫామ్లానే ఇవ్వాల్సి వచ్చింది. సో ఈసారి పాపకు అలా అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే దీన్ని ఆడుకున్నాను. నా ఫస్ట్ బేబీ టైంలో నాకు ఒకరు బ్రెస్ట్ పంప్స్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది, ఇంకా లాక్టో గ్రాన్యూల్స్ అలాంటి గ్రాన్యూల్స్ అన్నీ తాగితే దానివల్ల మిల్క్ సెక్రేషన్ బాగుంటుంది ఇదని చెప్పారు. నాకు మిల్క్ ఫామ్ అవ్వడానికి సెక్రేట్ అవ్వడానికి అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. నాకు మెయిన్ బాబు ల్యాక్ చేయలేదు, అండ్ దట్టు నాకు ఆ మిల్క్ అన్నది ల్యాక్ చేయకపోవడం వల్ల ఇనఫ్ సఫిషియెంట్ మిల్క్ అయితే నాకు రాకుండింది. అప్పుడు కూడా నేను వేరే టైప్ మాన్యువల్ పంప్ అయితే యూజ్ చేశాను, వేరే అదర్ కంపెనీ. నాకైతే అది అసలు అది మనీకి కూడా వర్తబుల్ కాదనిపిస్తుంది. ఇదైతే మాత్రం చాలా బాగుంది. నా పర్సనలీ నేనైతే చెప్పాను, నేను మీకు షేర్ చేసుకున్నాను. ఒక బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ యొక్క వరీస్ నాకు తెలుసు కనుక ఇదే మెయిన్ వరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే నేను ఇది మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఇది మీరు ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేయండి. కంపెనీ వచ్చేసి లవ్ ల్యాబ్, LUVLAP లవ్ ల్యాబ్. అండ్ ఇందులో వచ్చేసి ఒక బ్రెస్ట్ పంపు అండ్ డస్ట్ పడకుండా ఒక ప్రొటెక్షన్ క్యాప్ అయితే ఇస్తారు. అండ్ మూడోది ఏంటంటే పాల్ పీక, కొంతమంది ల్యాచ్ చేయని వాళ్ళకి ఇది బాగుంటుంది. అండ్ నాలుగోది ఏంటంటే మనకి ట్రావెలింగ్కి ఒక మంచి పౌచ్ అయితే ఇస్తారు. అండ్ ఫిఫ్త్ది వచ్చేసి ఆ ఫ్రీ ప్యాడ్స్ అనమాట. 2 pads అయితే ఫ్రీ ఇస్తారన్నారు కదా, అది. ఓకేనండి, థ్యాంక్ యూ.